థ్యాంక్ యూ. Yeah. సో టు బి వెరీ ఫ్రాంక్గా చూసుకుంటే బోల్డ్ కంటెంట్. సో ఏ జానరా వాళ్ళైనా చూడొచ్చు, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు అంటారు. బట్ చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఫ్యామిలీస్ విత్ కిడ్స్తో చూడడానికి ఇష్టపడరు, అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ ఏజ్ లిమిట్, లైక్ థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఏ జానరా వాళ్ళు రావచ్చు? ఎందుకంటే పేరెంట్స్ అన్నది నౌడేస్ ఎంత బోల్డ్ కంటెంట్ వచ్చినా కిడ్స్తో కలిసి చూడడానికి ఇష్టపడరు. సో ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది వర్జిన్ బాయ్స్ అనేది? అదే 18+ కంటెంట్, బట్ విడివిడిగా కూడా చూడొచ్చు ఫ్యామిలీ తోటి ఇది ఖచ్చితంగా. సో ఇట్స్ 18+ సర్టిఫైడ్ కాబట్టి థియేటర్స్కి అయితే దట్స్ బెటర్. అండ్ అలా అంటాం కానీ వెళ్ళిపోతారండి, మనం యూత్ని ఆపలేం, ఎవరు కంట్రోల్ చేయలేరు యూత్ని. ఓకే డన్. అండ్ శ్రీహాన్ గారు, శ్రీహాన్ గారు, వన్ క్వశ్చన్ ఓన్లీ. సో ఇందులో చూసుకుంటే మీ క్యారెక్టర్ వాజ్ లైక్ కామెడీగాను ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ సమ్ రొమాంటిక్ సీన్స్ ఆర్ దేర్ అని అర్థమవుతుంది. బట్ సిరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, ఆవిడ చూసి ఏమన్నారు? మీ క్వశ్చన్ పూర్తి అవ్వకముందే సగంలోనే నాకు అర్థమైపోయింది. లేదు, షీ వాజ్ వెరీ సపోర్టివ్ అండి. అంటే సినిమా విషయానికి వస్తే నేను తన్ని సపోర్ట్ చేయడం కానీ తన నుంచి నాకు సపోర్ట్ కానీ ఎప్పుడు ఉంటుంది, కానీ ఏ అబ్జెక్షన్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు లేదు. కాంప్లిమెంట్ ఏం లేదు. లిప్లాక్ సీన్ అయిన తర్వాత ఆ రోజు మౌత్ వాష్ చేయించింది ఇంట్లో 2-3 సార్లు. ప్రొడ్యూసర్ గారు మౌత్ వాష్తో. సార్ ఇప్పుడు హాయ్ సార్, వర్జిన్ బాయ్స్ టైటిల్ అనేది ఎంత ఇది ఉన్నా ఒక బోల్డ్ టైటిల్ సార్. ఎందుకు బోల్డ్ టైటిల్ బ్రదర్? వర్జిన్ అది ప్యూర్ అది. ఓకే సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి జడ్జ్ చేసే అలాగే కన్విన్స్ చేసాం, సెన్సార్ వాళ్ళు కూడా నీలాగానే అన్నారు. కన్విన్స్ చేసాం, సర్టిఫై చేసేసారు వాళ్ళు. ఓకే, ఆ టైటిల్ చూసి ముందే జడ్జ్ చేస్తారు సార్ చాలా మంది. అదే అందుకే సెలబ్రిటీలు 2-3 పెద్ద పెద్ద సెలబ్రిటీని పిలుద్దాం ట్రై చేసాం, ఎవరు భయపడ్డారు రావడానికి. ఇంకా అనుకున్నాం ఇప్పుడు వద్దులేను. ఇంకా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి టైటిల్ చూసి జడ్జ్ చేసే వాళ్ళకి ముందే చూసి టైటిల్ చూసి జడ్జ్ చేసి మనం ఏమి చెప్పక్కర్లేదు. ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్గా పిల్లలు వేరే వెళ్తారు, పేరెంట్స్ మళ్ళీ వేరే వెళ్తారు, విడివిడిగా వెళ్ళి సినిమాలు చూస్తారు. అంతా ప్రతి సినిమా 1000 కోట్లైనా 100 కోట్లైనా ఎంతైనా సినిమా 2-2.5 గంటలే ఎంటర్టైన్మెంటే. నేర్చుకునేది ఏముండదు. నేర్చుకుంటే 5 ఏళ్ళు కాలేజీలో నేర్చుకోవచ్చు, సినిమాకి వచ్చి నేర్చుకునేది అన్ని సోది కవర్లు. ఎంజాయ్ చేయటం అంతే. పాజిటివ్ ఎంజాయ్మెంట్, మిడ్ సైజు, నెగిటివ్, 2 రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి ఎంజాయ్మెంట్లో కూడా. నరుకుడు, కొట్టుడు, రక్తం చూస్తాం, అదొక ఎంజాయ్మెంట్. అట్లా పడుకుంటే తెల్లారి నిద్ర డిస్టర్బ్డ్గా వస్తుంది జనరల్లీ. ఇవి చూసి పడుకొని ప్రశాంతంగా హ్యాపీగా లభిస్తారు. సో ఇటువంటి మూవీస్ చూసి పడుకుంటే వచ్చే ఎంజాయ్మెంట్ వేరు, ఆ థ్రిల్ వేరు. అసలు అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్ పనిచేస్తాయి సీరియస్లీ. అంటే నిద్రపోవటం ఇంపార్టెంట్ లైఫ్లో. మంచిగా నిద్ర డిస్టర్బ్ అయితే ఏం చేయలేం కూడా. రాజా గారు బ్రదర్ ఎవరు? థ్యాంక్ యూ. సెన్సార్ థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు